నిస్సాన్ టెరానో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎక్సెల్ వేరియంట్ అండి. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో నిస్సాన్ టెరానోతో కంపేర్ చేసుకుంటే కొంచెం అడ్వాంటేజ్గా ఉంటుంది వెహికల్ అయితే కన్నా. ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 3,80,000 నుంచి 4 lakhs అండి, 3,80,000 నుండి 3,80,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేశాం సార్. హోండా WRV వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2017 మోడల్, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VX వేరియంట్ అండి. VX అంటే టోటల్ టాప్ ఎండ్ అనమాట. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. VXలో ఏమొస్తాయంటే అడిషనల్గా మనకు విత్ సన్ రూఫ్ వస్తుంది, 2 air bags వస్తాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి, టచ్ స్క్రీన్ ఉంటుంది, అలై వీల్స్ ఉంటుంది, ఇవన్నీ పుష్ డాట్ బటన్, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. మంచి బ్రాండెడ్ వెహికల్ అనమాట. హోండా సిటీ అంటే మంచి రేటింగ్ ఉన్న వెహికల్ మార్కెట్లో. ఇదైతే 2017 మోడల్ సార్. 2017 మోడల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. జస్ట్ ఓన్లీ 60,000 మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్. కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 6,70,000 లేదా 6,80,000, 6,70,000 లేదా 6,80,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. మారుతి బ్రీజా వెహికల్ సార్. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2019 మోడల్ అండి, 2019 మోడల్. ఇది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ సార్, VDI వేరియంట్ అనమాట, మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఇది ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డీజిల్ వెహికల్. డ్రైవెన్ వచ్చేసి 70,000 అయితే డ్రైవెన్ ఉంది. సో SUV సెగ్మెంట్లో ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ అనేది మార్కెట్లో చాలా షార్టేజ్ ఉంటాయి సార్. మన దగ్గర అయితే 2 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ బ్రీజాలో. ఇదైతే కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 8 lakhs బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడచ్చు అండి. ప్రజెంట్ అయితే 8,50,000 అయితే కోట్ చేశారు. ఇది స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన వెహికల్ చూసుకున్న తర్వాత కస్టమర్తో మాట్లాడిస్తే మనకు అప్రాక్సిమేట్గా 8 lakhs బడ్జెట్లో కూడా మనకు వెహికల్ డీల్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇదే కాకుండా మన దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉందండి. ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది, బ్యాంక్ ఫైనాన్స్ ఉంది. మనకు ఎలిజిబిలిటీ ఉంటే కినా మనకు అంటే మనకు సిబిల్ స్కోర్ ఉండి ఏదైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ బిజినెస్ కానీ ఉంటే కినా మనకు వాళ్ళకు వెహికల్ కాస్ట్ మీద అరౌండ్ 80% కూడా మనకు సివిల్ బాగుంటే 80% కూడా లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది 90 పైసా అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. మనకు సివిల్ స్కోర్ లేకపోతే కన్నా మనకు ఏదైనా ఓన్ హౌస్ గ్యారంటర్ షూరిటీ ఎవరైనా ఇచ్చారంటే కన్నా మన ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేయించే ప్రయత్నం చేస్తాను. అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1.5 ఉంటుందండి. వెహికల్ కాస్ట్ మీద అరౌండ్ 60% అయితే లోన్ చేసే ప్రయత్నం చేస్తాం సార్. 60 to 70% కూడా మనం లోన్ ప్రొవైడ్ చేయడానికి మేము ట్రై చేస్తాము. ఇక్కడ మనకి మోడల్ అనేది 2011 మోడల్ నుంచి కూడా మనకు ఫైనాన్స్ చేసే ఆప్షన్ అయితే ఉంది. బ్యాంక్ ఫైనాన్స్ చేయాలంటే మినిమం 2014 మోడల్ అబో అయితే కన్నా మన బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ ఫైనాన్స్ అనేది 2011 మోడల్ నుంచి ప్రజెంట్ ఏ మోడల్కైనా సరే మనం లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. మారుతి వ్యాగనార్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఇది వచ్చేసి మనకు వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనకైతే కన్నా సిటిజన్ వెహికల్ కస్టమర్స్ కానీ మనకు హైట్ పర్సన్స్ వాళ్ళకైతే ఈ వెహికల్ బాగా సూటబుల్ అవుతుంది. ఇది మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 3,80,000 లేదా 3,90,000, 3,80,000 లేదా 3,90,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. రెనాల్ట్ క్విడ్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి RXT వేరియంట్. ఇందులో మనకు షోరూమ్ వచ్చేసి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, టచ్ స్క్రీన్ ఉంటుంది. ఈ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 55,000 మాత్రమే డ్రైవెన్ సార్. ఇది ప్రజెంట్ అయితే కస్టమర్ అయితే 370 కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మరి ఇక్కడ విజిట్ అయ్యి మన వెహికల్ చూసుకున్న తర్వాత కస్టమర్తో మాట్లాడుకుంటే 3,10,000 లేదా 3,20,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. మారుతి ఆల్టో K10 వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 49,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి. VXI ఆప్షనల్ అండి. ఆల్టో K10 VXI ఆప్షనల్ వచ్చేసి మనకు ఇది స్టీరింగ్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది. ఇది మనకు డ్రైవెన్ కూడా ఓన్లీ 49,000 మాత్రమే డ్రైవ్ అయింది కాబట్టి కలర్ వచ్చేసి యూనిక్ కలర్ అండి. ఇది ఓన్లీ బ్లూ కలర్లో ఉంది వెహికల్. ఇది ప్రైస్ వచ్చేసి 2,90,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 2,50,000 లేదా 2,60,000 నుంచి 2,50,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇది మారుతి ఆల్టో K10 ఆటోమేటిక్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. చాలామంది కస్టమర్లు ఎక్కువ ప్రిఫర్ చేయడానికి ఏంటంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది, మనకు మైలేజ్ బాగుంటుంది, డ్రైవింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి చాలామంది చిన్న వెహికల్ చూసే వాళ్ళకైతే, చిన్న వెహికల్ అరౌండ్ 3 lakhs బడ్జెట్లో చూసే వాళ్ళకు, ఆటోమేటిక్ చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా సూటబుల్ ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 3 lakhs బడ్జెట్లో రావచ్చు అండి. 3 లక్షల బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి సెలీరియో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్ అండి. VXI అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. అరౌండ్ 3 lakhs బడ్జెట్లో చూసే వాళ్ళకైతే మారుతి సెలీరియో వెహికల్ బెస్ట్ వెహికల్ సార్. ఎందుకంటే మైలేజ్ బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది 2014 మోడల్ VXI వేరియంట్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 3 lakhs నుంచి 2,90,000
3 lakhs లేదా 2,90,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి వ్యాగనార్ వెహికల్ సార్. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2013 అండి, 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్ అండి. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది సార్. మన కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై 2,60,000 బడ్జెట్లో రావచ్చు అండి. 2,60,000 వరకు కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇది వోక్స్ వ్యాగన్ MEO వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి హైలైన్ అండి. హైలైన్ అంటే టోటల్ టాప్ ఎండ్ వస్తుందన్నమాట. డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 77,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది డీజిల్ మాన్యువల్ వెహికల్ సార్. కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 4,70,000 లేదా 4,80,000, 4,70,000 వరకు కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి డిజైర్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ZXI ప్లస్ అండి, టోటల్ టాప్ ఎండ్ అనమాట వెహికల్. డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 80,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటరింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ZXI ప్లస్లో వచ్చేసి మనకు పుష్ డాట్ బటన్ ఉంటుంది, అలై వీల్స్ ఉంటుంది, టచ్ స్క్రీన్ ఉంటుంది, ABS ఉంటుంది. ఇవన్నీ మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కానీ ప్రతిదీ కూడా ఇందులో అవైలబుల్ ఉంటాయండి. ఇది వచ్చేసి మనకు 2017 మోడల్ కాబట్టి న్యూ షేప్ లుకింగ్ అని టైప్ 3 మోడల్ వస్తుంది అనమాట. ఇది ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 5,50,000 అండి, 5,50,000 వరకు కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఫోర్డ్ ఫిగో పెట్రోల్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. ZXI వేరియంట్ అనమాట, అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. ఫోర్డ్ ఫిగో ఇది పెట్రోల్ వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. సో సేఫ్టీ వైజ్గా కూడా వెహికల్ చాలా బాగుంటుంది సార్. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 2,40,000 లేదా 2,50,000, 2,50,000 లేదా 2,40,000 వరకు కూడా మనం వచ్చే అవకాశం అయితే ఉందండి. ఫోర్డ్ ఫిగో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఇది వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి టైటానియం అండి. టైటానియం అంటే టోటల్ టాప్ ఎండ్ కిందకి వస్తుంది అనమాట. ఫోర్డ్ ఫిగో టైటానియం డీజిల్ వెహికల్ అనేది మనకు మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అరౌండ్ 22 కూడా మనకు మైలేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో సేఫ్టీకి ఇందులో ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలై వీల్స్ ఉంటుంది, ఈవెన్ ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. డీజిల్ వెహికల్ కాబట్టి మనకు ఇది 2013 మోడల్ టైటానియం టాప్ ఎండ్ డీజిల్ వెహికల్. కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 2,50,000 లేదా 2,60,000, 2,50,000 లేదా 2,60,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ సార్. ఇందులో వేరియంట్ వచ్చేసి VXI మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. సో పెట్రోల్ వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. టైర్స్ కండిషన్ కూడా చాలా బాగుంది, వైట్ కలర్ ఉందండి వెహికల్. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 3,80,000 లేదా 3,90,000, అప్రాక్సిమేట్గా 3,80,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ చూసుకుంటే ఇంకో స్విఫ్ట్ డిజైర్ వెహికల్ ఉందండి. ఇది కూడా 2000 వచ్చేసి 14 మోడల్ అండి. ఇందాక చెప్పినది 2013 మోడల్, ఇది 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. ఇందులో వెర్షన్ వచ్చేసి VXI వేరియంట్ అనమాట, మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది కస్టమర్తో ఇది డ్రైవర్ వచ్చేసి 60,000 డ్రైవర్ ఉంది. వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుందండి. ఈ కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4,30,000 లేదా 4,40,000, 4,30,000 లేదా 4,40,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండై ఎక్సెంట్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఇందులో వర్షన్ వచ్చేసి S వేరియంట్ వెహికల్ అనమాట. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఈ వెహికల్లో. అరౌండ్ 22 దాకా కూడా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందులో. ఇది వచ్చేసి మనకు డీజిల్ వెహికల్ చాలా మార్కెట్లో చాలా షార్టేజ్ ఉందండి. ఎక్కువ వచ్చేసి మనకు ఇవి బెన్లో అయితే ట్యాక్స్ ప్లేట్లో కూడా ఎక్కువ చెప్తుంటారు, ఎందుకంటే మైలేజ్ అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఇందులో వెహికల్. సో మన దగ్గర ట్యాక్స్ ప్లేట్స్ అనేవి ఏ వెహికల్ అనేది అవైలబుల్ ఉన్నాయండి, ఓన్లీ ఓన్ ప్లేట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి మా దగ్గర. ఇది వచ్చేసి మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 3,60,000 లేదా 3,70,000, 3,60,000 లేదా 3,70,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండై గ్రాండ్ A10 వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వెహికల్ అండి. ఆస్ట్రా అంటే టోటల్ టాప్ ఎండ్ కిందకి వస్తుంది అనమాట. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవర్ వచ్చేసి 70,000 అయితే డ్రైవర్ ఉంది. ఇది మనకు ఆస్ట్రా కాబట్టి ఇందులో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి, అలై వీల్స్ ఉంటుంది, ABS ఉంటుంది, పుష్ డాట్ బటన్ ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది, ఇవన్నీ ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిర్రర్స్ ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ ఉంటాయండి. ఇది 2018 మోడల్ ఆస్ట్రా టాప్ ఎండ్ వెహికల్. కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4,70,000 లేదా 4,60,000 అప్రాక్సిమేట్గా చెప్తున్నాండి. 4,70,000 నుండి 4,60,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండై నియోస్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2022 మోడల్ అండి, 2022 మోడల్. ఇది ఇందులో మనకు ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. వర్షన్ వచ్చేసి మ్యాగ్నా వేరియంట్. డ్రైవ్ వచ్చేసి వెరీ లెస్ డ్రైవ్ వెహికల్ అండి. ఓన్లీ 18,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇది మనకు కస్టమర్తో మాట్లాడి వెరీ లెస్ డ్రైవ్ 18,000 తిరిగింది కాబట్టి ఇది మోడల్ వచ్చేసి ఓన్లీ 2022 మోడల్, 2022 మోడల్.
ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 5,60,000 లేదా 5,70,000, 5,70,000 నుండి 5,60,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండై గ్రాండ్ 18 వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది వచ్చేసి డ్రైవెన్ వచ్చేసి వెరీ లెస్ డ్రైవెన్ వెహికల్ అండి. ఓన్లీ 38,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అనమాట, అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 4,60,000 లేదా 4,70,000, 4,60,000 లేదా 4,70,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండై ఎలైట్ 20 సార్. హుండై ఎలైట్ 20 అరౌండ్ మన దగ్గర వచ్చేసి 15 కార్స్ అయితే ప్రజెంట్ స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. ఇందులో వర్షన్ వేరియంట్ వచ్చేసి మనకు ఆస్ట్రా వేరియంట్ అనమాట. టోటల్ టాప్ ఎండ్ కిందకి వస్తుంది. పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్ వెహికల్. డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 80,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ వచ్చేసి షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4,90,000 లేదా 4,80,000, 4,90,000 లేదా 4,80,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేశాం సార్. హుండై i20 వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2012 మోడల్ అండి, 2012 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ అంటే మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. అంటే ఆస్ట్రాకు ఈ స్పోర్ట్స్కి వచ్చేసి జస్ట్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ తక్కువ ఉంటుంది, పుష్ డాట్ బటన్ డిఫరెన్స్ ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా అన్ని ఫీచర్స్ సేమ్ ఉంటాయి. ఇది డీజిల్ కాబట్టి మనకు మైలేజ్ కూడా అరౌండ్ 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 3 lakhs బడ్జెట్లో మనం క్లోజ్ చేయొచ్చండి. ప్రజెంట్ అయితే 350 కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత కస్టమర్తో మాట్లాడుకుంటే 3 lakhs వరకు మనం ఫైనల్గా ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. చూసారు కదండి వీడియో. సో అన్ని వెహికల్స్, ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్ని వెహికల్స్ కవర్ చేయడం చాలా కష్టం కాబట్టి మనకు లిమిటెడ్గా కొన్ని మనకి ఏవైతే వచ్చాయో వెహికల్స్ అవి చేయడం జరిగింది. సో ఇవే కాకుండా మా దగ్గర 7 seaters వచ్చేసి మన దగ్గర ఇన్నోవా ఉన్నాయి, ఇన్నోవా క్రిస్టా ఉన్నాయి, ఫార్చునర్స్ ఉన్నాయి, మనకు TUV 300 ఉన్నాయి, ఎర్టిగా వెహికల్స్ ఉన్నాయి. ఇవన్నీ వెహికల్స్ అయితే మన దగ్గర 7 seater అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇవే కాకుండా మనకు సెల్టాస్ వెహికల్, క్రెటా వెహికల్, బ్రిజా వెహికల్, డస్టర్ వెహికల్స్, హోండా జాజ్ వెహికల్స్ ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి సార్. సో ఎవరైనా సరే వీడియో చూసే వాళ్ళకి జెన్యూన్గా వెహికల్ పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళకు ఏదైనా వెహికల్ నచ్చిందంటే ఇమీడియట్గా నా నెంబర్ కాల్ చేయండి. మీకు దానికి ఆ వెహికల్ అవైలబుల్ ఉందా లేదో చెప్తాను, దానికి రిలేటెడ్గా వేరే వెహికల్ ఏదైనా సరే అవైలబుల్ ఉందా లేదో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం సార్. సో అన్ని వెహికల్స్ మా దగ్గర సర్టిఫైడ్ ఉంటాయన్నమాట. వెహికల్ లోపలికి రాగానే ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 220 points వెహికల్ చెక్ చేసిన తర్వాత వెహికల్ సర్టిఫైడ్ ఉంటేనే మనం సేల్ చేయడం జరుగుతుంది. ఇందులో యాక్సిడెంట్ ఉన్నా, ఇంజన్ ప్రాబ్లం ఉన్నా, ఇంజన్ వర్క్ అయినా, గేర్ బాక్స్ ఇష్యూ ఉన్నా కూడా, మనకు డాక్యుమెంట్స్ ఏదైనా పెండింగ్ ఉన్నా, అంటే ఇవన్నీ కూడా ఏదైనా సరే మేజర్ ఇష్యూ ఉంటే మనకన్నా వెహికల్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది సార్. ఆల్ వెహికల్స్ సర్టిఫైడ్ ఉంటేనే మన పార్క్ అండ్ సేల్కి అలౌ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే వెహికల్ జెన్యూన్గా పర్చేజ్ చేయాలనుకున్నారు, వెహికల్ కొనాలని జెన్యూన్గా పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు నెంబర్ స్క్రోల్ అవుతుంటుందండి. ఆ నెంబర్ కాల్ చేయండి. నేను డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. మై సెల్ఫ్ నాగేశ్వర రెడ్డి అండి. థ్యాంక్ యూ సో మచ్.